హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి K21 అకాడమీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఇమీడియట్ గా జాయిన్ అయ్యేవారు మాత్రమే కావాలన్నమాట. వీళ్ళకి మీకు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదనేసి వీళ్ళైతే క్లియర్ గా చెప్పడం జరిగింది. నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక్క రోజులోనే జాబ్ అందిస్తారు. అప్లై చేయగానే చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎండ్ వరకు. ఇక చూడండి గైస్, మనకైతే ఇక్కడ K21 అకాడమీ నిపుణుల నుండి క్లౌడ్ ఏఐ లేదా అండ్ ఎంఎల్ నేర్చుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ సేల్స్ అసోసియేట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు 59 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇదైతే 21 గంటల క్రితం మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మీరైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు, ఫుల్ టైం వర్క్ అనమాట. సో 9 నైపుణ్యాల్లో ఈ యొక్క జాబ్ అనేది మీకు మ్యాచ్ అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు చెప్పడం జరిగింది. సో ఎండ్లో మీకైతే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు జాబ్ గురించి చూసుకుంటే, ఉద్యోగం గురించి K21 అకాడమీకి స్వాగతం. క్లౌడ్ డేటా మరియు ఏఐలో ఐటీ నిపుణుల నైపుణ్యాన్ని మార్చే ఒక సీనియర్ ఎడ్టెక్ కంపెనీగా, అంటే ఎడ్టెక్ ప్లాట్ఫామ్లో మీరైతే చేయాల్సి ఉంటుంది. నేటి టెక్ ల్యాండ్స్కేప్లో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యం, ధృవీకరణ మరియు కెరీర్ మద్దతుతో మేము 30 నుంచి 60 ఏళ్ళు వయసు గల ఐటీ నిపుణులను శక్తివంతం చేస్తాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ K21 అకాడమీలో ఎందుకు చేరాలి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. రిమోట్ వరకు ఎక్కడి నుండైనా పూర్తి సౌలభ్యం మరియు సౌకర్యంతో పనిచేయండి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సౌకర్యవంతమైన గంటలు అంటే మీకు నచ్చిన టైంలో వర్క్ చేయొచ్చు. ఆరోగ్యకరమైన పని జీవిత సమతుల్యత కోసం మీ షెడ్యూల్కు సరిపోయే పని గంటలను ఎంచుకునే విధంగా ఉండాలి. అలాగే పోటీ జీతం అన్నమాట. సో ఎడ్టెక్లో పరిశ్రమలో అగ్రశ్రేణి పరిహారం ప్యాకేజీలను కూడా ఆస్వాదించవచ్చు. అలాగే స్త్రీ స్నేహపూర్వక వాతావరణం, సాంకేతికతలో మహిళలకు మద్దతునిచ్చే మరియు సాధికారత కల్పించే సమగ్ర సంస్కృతిలో చేరే విధంగా ఉండాలన్నమాట. కెరీర్ గ్రోత్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవకాశాలు మరియు మెంటర్షిప్ ప్రోగ్రాంలను యాక్సెస్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే సహకార సంస్కృతి ఆవిష్కరణ, టీం వర్క్ మరియు ఓపెన్ కమ్యూనికేషన్కి విలువనిచ్చే సహాయక బృందంలో భాగంగా ఉండే విధంగా ఉంటుంది. అలాగే ప్రభావవంతమైన పని అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణుల కెరీర్లను మార్చడానికి సహకరించే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, మేము ఏం చేస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. నిపుణులు ఆచరణాత్మక నైపుణ్యాలు, ధ్రువపత్రాలు మరియు కెరీర్ పురోగతిని పొందడంలో సహాయపడటానికి మేము క్లౌడ్ డేటా మరియు ఏఐలో నిపుణుల నేతృత్వంలోని శిక్షణ మరియు సమగ్ర మద్దతును అందిస్తాము అనేసి చెప్పడం జరిగింది. మా సేవల్లో రెజ్యూమ్ మెరుగుదల, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ మరియు విశ్వాసం మరియు ఉద్యోగ అవకాశాలను పెంచడానికి మాక్ ఇంటర్వ్యూలు ఉంటాయన్నమాట. సో అవి కూడా మీరు చేయొచ్చు. మా బృందంలో చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఐటీ నిపుణులు శక్తివంతం చేయడం మరియు టెక్ విద్యలో నిజమైన మార్పు తీసుకురావడం పట్ల మక్కువ కలిగి ఉన్నట్లయితే K21 అకాడమీ మీకు సరైన స్థలం అనేసి చెప్పడం జరుగుతుంది. ఐటీ నైపుణ్యం యొక్క భవిష్యత్తును రూపొందించే డైనమిక్ మిషన్ ఆధారిత బృందంలో భాగం అయ్యే విధంగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఈ రోజే K21 అకాడమీలో చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అక్కడ నేర్చుకోవడం అవకాశాన్ని కలుస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అనుభవం వచ్చేసరికి 0 to 1 year, అంటే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదైతే 100% రిమోట్ వర్క్.
అలాగే గ్రాడ్యుయేషన్ అలాగే టెక్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చేసరికి మీరు ప్రతి మార్పుకి పుస్తకాలతో సహా జీతం చర్చించుకోవచ్చు అనమాట. చేరడం అయితే వెంటనే చేరిన వారు కావాలనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ బాధ్యతలు అనమాట. ఉత్పత్తి సేవపై ఆసక్తి చూపిన ఖాళీలు డౌన్లోడ్ చేయబడిన ఉచిత అంశాలు లేదా ఉచిత వెబినార్లకు హాజరైనవి చూసుకోవాలన్నమాట. అలాగే డిస్కవరీ కాల్ చేయడం అనమాట. వారి అర్హత పొందారా, వారికి నొప్పి కోరికలు ఉన్నాయా, మరియు మా సేవ కోసం సరైన అభ్యర్థిని చూడాలి. అలాగే తదుపరి స్థాయి వచ్చేసరికి 1 లేదా 1 మరియు 2లో ఒకసారి ప్రావీణ్యం సాధించిన తర్వాత తదుపరి స్థాయి సీనియర్ అమ్మకాలు. ఇక్కడ మీరు అభ్యంతరాలను నిర్వహించడం ద్వారా విక్రయాలను ముగించవచ్చు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇతర అవసరాలు వచ్చేసరికి అభ్యర్థికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే మంచి పనివాడు, మంచి వినేవాడు, అర్థం చేసుకోవడం, పంక్తుల మధ్య చదవడానికి ప్రయత్నించేవాడు కావాలన్నమాట. క్లయింట్ ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా. బలమైన నైతికత అండ్ ప్రధాన విలువలతో చిత్తశుద్ధి అండ్ క్రమశిక్షణ కలిగిన వాడు కూడా ఉండాలన్నమాట. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.